హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో మటన్ కర్రీ చూపించబోతున్నాను. గ్రేవీతో మంచి జ్యూసీగా గ్రేవీతో ఉండేలాగా మటన్ కర్రీ చేసే విధానం చూపిస్తున్నానండి. మటన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టమే కదా. మటన్ కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరూ ఉండరు. అందుకే ఇవాళ మటన్ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ కొత్తగా ఎవరన్నా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1/2 కేజీ మటన్ అండి, అది చూపిస్తున్నాను. అప్పుడే కవర్లోంచి తెచ్చింది తీసానమాట, ఇంకా వాష్ చేయలేదు. ఇంకా కడిగినాక పక్కన పెట్టానండి. 1/2 కేజీ మటను. మంచి కొవ్వు కూడా ఎక్కువ వేయిస్తాను అనమాట. ఎప్పుడు మటన్ తీసుకున్నా కొవ్వు కూడా కొంచెం ఉండేలా వేయిస్తాను. మటన్ కొవ్వు కొంచెం వేయించుకుంటేనే కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. 3 ఉల్లిపాయలు తీసుకున్నాను 1/2 కేజీకి. ఎక్కువ ఉల్లిపాయలు తీసుకోకూడదు, ఎందుకంటే స్వీట్ ఇచ్చేస్తుంది అన్నమాట. ఆనియన్స్ తక్కువే వేసుకోవాలి. 3 ఉల్లిపాయలు కోసుకుని ముక్కల కింద కోసుకున్నానండి. మటన్ కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకోవచ్చు, కానీ నేను ఇంకా కొట్టినట్టు ఉంచేసాను. ఉడికేకి ఎలాగ చిన్నగా అయిపోతుందని. ఇప్పుడు కుక్కర్లో వండుతున్నాను అనమాట. అంటే టైం లేదండి, లేట్ అయిపోయింది. తెచ్చినప్పటికి లంచ్ టైంకి అవ్వాలనేసి కుక్కర్ పెట్టాను. ఎప్పుడు కుక్కర్లో వండను. కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయ్యాక ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు వేసేసాను. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసాను అనమాట. కుక్కర్లో మెత్తగా అయిపోద్ది అనేసి నేను తొందరగా కుక్కర్లో వండను. అంటే టైం లేదు, 2 అయిపోయింది తీసుకొచ్చినప్పటికి. ఒక 1/2 అవర్లో అవ్వాలనేసి కుక్కర్ పెట్టాను. కుక్కర్లో అయితే తొందరగా మగ్గుద్ది అనేసి కుక్కర్లో వండటం నేను ఇదే ఫస్ట్ సారో రెండోసారి అంతే. ఎప్పుడు కూడా మామూలుగానే వండేస్తాను నేను. మామూలుగా వండింది టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఈ కుక్కర్లో వండింది చూపిస్తున్నాను. ఉల్లిపాయలు వేసాను కదా, ఉల్లిపాయలతో పాటు కొంచెం పసుపు కూడా వేసుకుని వేపుకోవాలండి. బాగా ఉల్లిపాయ సగం వేగితే సరిపోద్దండి, బాగా డ్రైగా వేగిపోనక్కర్లేదు. గ్రేవీ కోసం కొంచెం 2 టమాటాలు వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఉల్లిపాయలు తక్కువ వేసాను కదా, గ్రేవీ ఉండదు. టమాటాలు వేసుకుంటే గ్రేవీ ఉంటుంది అన్నమాట. అందుకు 2 టమాటాలు కూడా ముక్కల కోసం పక్కన పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ ఉల్లిపాయ సగం వేగిపోయింది. కొంచెం అందులోనే మనం కొంచెం ఈ టమాటాలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయల్లోనే టమాటాలు కూడా వేసేసుకోవాలి. 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటాలు కూడా కలిపి వేగాలన్నమాట. అవి కొంచెం వేగినాక మనం కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి. అందులోని కొంచెం పచ్చివాసన పోయిందాకా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వేసుకోవాలి. అల్లాన్నే ఉడకాలన్నమాట. మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అందుకు అల్లాన్ని కొంచెం ఉడకాలి. టమాటాలు అల్లం పేస్ట్తో కొంచెం మెత్తబడిపోద్ది అన్నమాట. ఎక్కువ విజిల్స్ వేయించి పని ఉండదు. ఒక 4-5 విజిల్స్ అయితే సరిపోతుంది. అందుకే టమాటా ముక్కల్లో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేసి వేపుతున్నాను అనమాట. అది కొంచెం పచ్చివాసన పోయిందాక వేపితే సరిపోద్ది. కొంచెం అటు ఇటు కదిపితే సరిపోతుంది అన్నమాట. కుక్కర్లో కనుక తొందరగా అవుతుంది. అలాగే వేపేసుకుంటూ ఉండాలి. బాగా వేగినాక మటన్ ఉంది కదండి, మనం కడిగి పెట్టుకున్న మటన్ కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. అందులో వేసుకొని కొంచెం బాగా వేపాలండి. అప్పుడే కుక్కర్ పెట్టి విజిల్ వేపించకూడదు. కొంచెం అల్లాన్ని అలా ఉడకాలన్నమాట. మటన్ శుభ్రంగానే అల్లాన్ని ఉడికేకనే అది టేస్ట్ వస్తుంది. అలా వేసేసి వెంటనే విజిల్ వేపించేస్తే టేస్ట్ ఉండదు. మొత్తం అన్నీ పీల్చుకోవాలి. అవి ఆయిల్ మసాలా అన్నీ పీల్చుకోవాలండి. పీల్చుకొని మెల్లిగా ఉడకాలి. అందులోంచి వాటర్ కూడా కొంచెం వస్తుంది, ఎక్కువ వాటర్ రాదు, కొద్దిగా వస్తుంది. మూత పెట్టుకొని ఉంచుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టలేదు, నేను ప్లేట్ మూత పెట్టానమాట. ఎలాగ వాటర్ ఎక్కువ వస్తుంది అనేసి. ఆ వాటర్ ఎగిరేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి. అప్పుడే మసాలా పొడి వేయకూడదండి. వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఆ ముక్క బాగా ఉడికింక అలా కలుపుతూ ఉండాలి. ముక్క బాగా ఉడుకుద్ది అన్నమాట. ఆ వాటర్లోనే ఉడుకుద్ది, అన్నీ బాగా లాక్కుంటుంది. కొంచెం అందులోనే నేను సాల్ట్ కూడా వేసాను, అది కొంచెం మిస్ అయినట్టుంది. కొంచెం సాల్ట్ కూడా వేసాను, లాక్కుంటుంది అనేసి, ఉప్పు లాక్కుంటుంది అనేసి. అలా కలుపుతూ ఉండాలండి. బాగా కలపాలి, కలుపుతూనే ఉండాలి. అడుగంటకుండా జాగ్రత్త కలుపుకుంటూ ఉండాలి. వాటర్ మొత్తం ఎగిరిపోవాలి, డ్రై కింద అయిపోవాలన్నమాట. వాటర్ అంతా ఎగిరిపోయినాకనే మనం మళ్ళీ కారం వేసుకొని వాటర్ వేసుకొని అప్పుడు విజిల్ పెట్టుకోవాలి. గసగసాల పౌడర్ అండి, గసగసాల పౌడర్ వేసుకోవాలి. కూరలో ఏ కూర అయినా సరే గసగసాలు వేస్తేనే టేస్ట్ వస్తుంది అన్నమాట. గసగసాల పొడి కొంచెం వేసాను. జీలకర్ర ధనియాల పౌడరు గరం మసాలా కొంచెం వేసి వేపుతున్నానండి. శుభ్రంగా కలపాలి, డ్రై అయిపోయిందాక కలపాలి. కలుపుతూనే ఉండాలి. ఆల్రెడీ ముక్కలను పట్టేసింది, కొంచెం వాటర్ ఉందని హై ఫ్లేమ్లో పెట్టి వేపుతున్నాను అనమాట. దగ్గరికి వచ్చేసింది. కొంచెం కారం చల్లాలండి అందులోని. ఈ పొళ్ళన్నీ వేసేసినాక లాస్ట్లో కొంచెం కారం చల్లేయాలి. కారం చల్లేక కూడా కొంచెంసేపు ఉంచాలి.
అలా ఏపుతూనే ఉండాలి మటన్ కూర. ఎందుకంటే అది ముక్క అయిపోవటం ఉండదు, ఇడిపోవటం ఉండదు, ఏముండదు కదా, ముక్క గట్టిగానే ఉంటుంది. అందుకు అలా కలుపుతూనే ఉండాలన్నమాట. అందులో మనకు సరిపడినంత కారం వేసేసుకోవాలండి. ఓ 2-3 స్పూన్లు కారం వేసుకోవాలి. నాన్ వెజ్లో ఎప్పుడూ కూడా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. కారం లేకపోతే అసలు ఆ నోటికి సప్పగా ఉంటుంది. కారం వేసేసి కలుపుకొని వాటర్ పోసేసుకోవటమే మనం. ఇంకా దగ్గరికి వచ్చేసింది. వాటర్ పోసేసుకొని విజిల్ పెట్టాలండి. విజిల్ పెట్టాక 4-5 విజిల్స్ వస్తే సరిపోద్ది. ఎక్కువ విజిల్స్ ఏం అవసరం లేదు, లేతగానే ఉంది కదా మటను. ముదర మటన్ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది కనుక కొన్ని ఎక్కువ విజిల్స్ రానిచ్చుకోవాలి. ముందు నేను ఆనియన్స్లో కూడా కొంచెం సాల్ట్ వేసానండి. మళ్ళీ ఇప్పుడు కూడా సాల్ట్ వేసేస్తున్నాను. ఎందుకంటే బాగా లేహంలాగా మెత్తగా అయిపోతే బాగోదు మటన్ అని ముందే కొంచెం వేసేస్తున్నాను అనమాట. సాల్ట్ వేసేసాను, సరిపోతుంది. ఇంకా చూడక్కర్లేదు, ఇంకా మళ్ళీ మళ్ళీ వేయక్కర్లేదు. ఇంకా అలాగ ఉంది కదా. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ మొత్తం లాగేసింది, ముక్కదంతా మొత్తం లాగేసింది. అలా జ్యూసీ కింద ఉంది కదా. టమాటా వేయటం వల్ల అలా జ్యూస్ కింద వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మటన్ కర్రీలో టమాటా వేసి వండుకుంటే చాలా బాగుంటుంది. వేయకుండా వండుకున్నది ఒక రుచి వస్తుంది, టమాటా వేసి వండింది వేరే రుచి వస్తుంది అన్నమాట. ఇంకా కొంచెం వాటర్ పోస్తున్నాను. ఎక్కువ కూడా పోయకూడదండి, కొద్దిగా పోస్తే సరిపోద్ది. మళ్ళీ ఉడికిపోయాక మళ్ళీ వాటర్ ఉంటే మళ్ళీ ఎగరబెట్టుకోవాలి మళ్ళీ దగ్గరికి. అందుకే నేను కరెక్ట్గా పోసాను అనమాట. ముక్కలు ములగటం కింద ఉన్నాయి. అలా వాటర్ పోసేసాను. వాటర్ పోసేసి శుభ్రంగా కలిపేసి కుక్కర్ పెట్టేశానండి. కుక్కర్ విజిల్ పెట్టేస్తే 3-4 ఒక మహా అయితే ఒక 5 విజిల్స్ రానిస్తే సరిపోద్దండి. 5 విజిల్స్ రానిచ్చి కుక్కర్ వేడి చల్లారిన దాకా ఉంచితే, వేడి చల్లారాక తీసి మూత తీసి చూస్తే ముక్క మెత్తగా ఉందో లేదో చూసుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం వాటర్ ఉంటే ఎగరబెట్టుకుంటే సరిపోతుందండి. మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి. నేను 5 విజిల్స్ వేయించాను, చల్లారిన దాకా ఉంచాను అనమాట. లాస్ట్లో కొంచెం లైట్గా కొంచెం వాటర్ కింద ఉంటే దగ్గరికి ఎగరబెడుతున్నానండి. మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. అలా జ్యూసీగా చిక్కగా ఉంటుంది. చాలామంది వాటర్ కింద వండుకుంటారు, అది అసలు బాగోదండి. ఏ కర్రీ అయినా సరే వాటర్ కింద ఉండకూడదు, అలా జ్యూస్ కింద దగ్గరికి ఉండాలన్నమాట, చిక్కగా ఉండాలి. అప్పుడే కూర అనేది అన్నంలో కలుపుకున్న, దేంట్లో పూరీల్లోకి చపాతీల్లోకి కూడా బాగుంటుంది అన్నమాట. చికెన్ అయినా మటన్ అయినా చాలా బాగుంటుంది, కానీ మటనే సూపర్ టేస్ట్ ఉంటుంది. మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా జ్యూసీగా చిక్కగా ఉంది కదా. మీకు వీడియో కోసం అలా ఎక్కువసేపు కలిపి చూపిస్తున్నాను. ముక్కలు కూడా మెత్తగా ఉడికినాయి. పిల్లలు అయితే తినడానికి కూడా బాగానే ఉంటుందండి. మటన్ కర్రీ రెడీ అయిపోయింది. అదే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం మటుకు మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రోజుకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అలాగే వీడియో మొత్తం చూసి ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఒక్క లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి వెళ్తుందండి. వాళ్ళు కూడా చూస్తారు, సపోర్ట్ చేసినట్టు అవుతుంది అన్నమాట కొంచెం. అందుకే నేను పదే చెప్తున్నాను. అలాగే నేను వండిన రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చినాయో నాకు కామెంట్ బాక్స్లో చెప్పాలండి, కామెంట్ చేయాలి. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.